పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము, ఆ మరణం వెనకాల మత రాజకీయాలు చేస్తున్నటువంటి కొంతమంది వెధవలు సన్నాసుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. కాకపోతే వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరందరూ నన్ను క్షమించాలి. మీ అందరినీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను తెలిసి తెలియక ఏదైనా తప్పుడు పదం వాడితే నన్ను క్షమించండి. ముందుగానే క్షమాపణలు అన్నవి కోరుతున్నాను. ఇక మన టాపిక్లోకి మనం వెళ్తే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు హైదరాబాద్ నుంచి రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి చావలికి బయలుదేరారు. ఎందుకు అంటే చావలిలో క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలు అటెండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన 24వ తారీఖు తన బుల్లెట్ మీద హైదరాబాద్ నుంచి చావలికి బయలుదేరాడు. దాదాపుగా చావలి సమీపంలో ఉన్నటువంటి కొవ్వూరు టోల్గేట్ ఏదైతే ఉందో ఆ టోల్గేట్ని దాటిండు. ఆ టోల్గేట్ని దాటిన తర్వాత చావలి అనేది 11 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. కాకపోతే ఆ టోల్గేట్ని దాటిన తర్వాత 7-8 కిలోమీటర్ల లోపు ఆయన శవమై తేలిండు. కాకపోతే ఆయనకి ముందుగా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి పోలీసులు ఒక మాట చెప్పడం జరిగింది. స్వయాన నారా లోకేష్ గారు సైతం యాక్సిడెంట్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట విని చాలామంది యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. కాకపోతే అక్కడ పాస్టర్ గారి శవాన్ని చూశాక లేదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డరు అని చెప్పేసి అక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తున్నారు. కాకపోతే ఏదైతే ఇన్సిడెన్స్ జరిగిందో ఈ ఇన్సిడెన్స్ని కొంతమంది మత రాజకీయాలకు వెధవలు వాడుకుంటున్నారు. ఆ మత రాజకీయాల కోసం వాడుకునేటటువంటి వెధవల గురించి మనం మాట్లాడదాము. అంతకంటే ముందు ఎందుకని చెప్పేసి పాస్టర్ గారిది యాక్సిడెంట్ కాదు, అది మర్డరు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తున్నారు అంటే కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిగా పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక రెడ్ కలర్ కారు ఆయనను ఫాలో అయింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు ఆ రెడ్ కలర్ కారు ఎవరిది, ఆ కారు రిజిస్ట్రేషన్ ఏంటి, ఆ కారులో ఉన్నవాళ్ళు ఎవరు అన్నది ఈ రోజు వరకు కూడా దాదాపుగా 25వ తారీఖు ఉదయం పాస్టర్ గారు శవమై తేలితే, ఆ శవం కనిపిస్తే అక్కడికి పోలీసులు వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు 28వ తారీఖు ఈ రోజు దాకా కూడా ఆ రెడ్ కలర్ కారు ఎవరిది అన్నది పోలీసులు కనిపెట్టలేకపోయారు. అంటే ఇది నిజంగా దారుణం. ఇక రెండవది ఏంటంటే బండి, నిజంగా ఇక్కడ చూడండి, రెండో డౌట్ ఏంటి, ఎందువల్ల పాస్టర్ గారిది మర్డర్ అంటున్నారంటే ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను నేను. ఈ ఫోటో అన్నది క్లియర్గా లేదు, కానీ ట్రై చేయండి చూడడానికి. ఇదేదైతే ఉందో బుల్లెట్, ఈ బుల్లెట్ బండి కింద పాస్టర్ గారు ఉన్నారు, అంటే చనిపోయి శవమై ఉన్నారు. జనరల్గా ఏదైనా బండి వచ్చి మనల్ని గుద్దితే మనం పోయి ఒకవైపు పడతాము, బండి పోయి ఇంకో వైపు పడుతుంది. కానీ బండి హాయిగా మనం కింద పడుకుంటే బండి వచ్చి మన మీద పడదు. ఇది జనరల్గా యాక్సిడెంట్ అనేది ఇలానే జరుగుతుంది. కానీ ఇది ఎలా ఉంది అంటే ఎవరో ఆయన చంపేసి అక్కడ పడుకోబెట్టి తీసుకొచ్చి బుల్లెట్ అన్న బండిని ఆయన మీద ఇట్లా అది పెట్టినట్టుగా ఇక్కడ క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. నేను క్లియర్ ఫోటో పెట్టలేను, ఎందుకంటే నాకు కూడా కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లనే మీరు చూడడానికి ప్రయత్నించండి. మీరు ఆల్రెడీ ఈ ఫోటో చూసుంటారు. కాకపోతే ఇది ఎలా జరిగింది అన్న విషయం మీద కూడా పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది నిజంగా దారుణం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనుమానం. ఎందుకని చెప్పేసి ఇది మర్డరు అన్న అనుమానం అంటే ఇది పాస్టర్ గారు ఆయన ధరించినటువంటి టీషర్ట్. ఈ టీషర్ట్ మీద ఇక్కడ ఒక బూట్ కాలు ముద్ర అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. అంటే ఎవరో ఆయనని చంపేసి ఆయనని బూట్ కాలుతో తంటే ఆ ముద్ర అన్నది పడ్డది అని చెప్పేసి, ఆయనది యాక్సిడెంట్ కాదు, ఆయనది మర్డర్ అని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ నాలుగోది వచ్చేసి కర్రలు. ఎక్కడైతే పాస్టర్ గారి శవం దొరికిందో ఆ శవం చుట్టుపక్కల కొన్ని కర్రలు దొరికినాయి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది ఈ కర్ర, ఈ కర్రల మీద రక్తం ఉన్నది. అది కాకుండా ఈ కర్రలతోటి ఒక వ్యక్తినో లేదా ఎవరినన్నా కొడితే ఎట్లుంటుంది అట్లా కర్రలు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి. అంటే పాస్టర్ గారిని కర్రలతో కొట్టారా అని చెప్పేసి ఇక్కడ ఒక అనుమానం. జనరల్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే లేదా ఏదైనా బండి వచ్చి గుద్దితే ఒక వ్యక్తి ఎగిరిపోయి పడితే ఇట్లా కర్రల మీద ఈ రక్తం మరకలు అనేవి పడితే ఎట్లా అంటే డ్రాప్స్గా పడతాయి. కానీ ఇక్కడ ఎవరో కొట్టినట్టు కర్రల మీద ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. అందుకే ఇది మర్డరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కొంతమంది. ఇక అదే కాకుండా ఈ సో కాల్డ్ యాక్సిడెంట్ లేదా మర్డర్ ఎక్కడ జరిగింది, కొవ్వూరు టోల్గేట్ క్రాస్ చేసి 7-8 కిలోమీటర్లు వెళ్ళాక ఈ మర్డరు లేదా యాక్సిడెంట్ జరిగింది. కానీ అంతకు ముందే కొవ్వూరు టోల్గేట్ సీసీటీవీ ఏదైతే ఉందో ఈ సీసీటీవీ కొన్ని అనుమానాలను రేకెస్తున్నది. ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ పాస్టర్ గారు వస్తున్నారు. ఇక్కడ ఈయన బండిని కొంచెం మీరు క్లోజ్గా చూస్తే ఈయన హెడ్ లైట్ అన్నది లేదు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే
సైడ్లో ఏదంటే మనం ఇండికేటర్ అంటామో ఆ ఇండికేటర్ అన్నది ఆన్ చేసుకుని వస్తున్నాడు, హెడ్ లైట్ లేదు. అంటే అది కూడా కాకుండా ఆయన బండి తోలే విధానం చూడండి, ఎవరో కొడితేనో లేదా ఏదన్నా తాగిపిస్తేనో లేదా మందు తాగితేనో ఆల్కహాలిక్గా ఉంటేనో ఆ బండి తోలే విధానం అట్లుంటుంది. అట్లయినా సరే ఒకవేళ మందు తాగిండనుకున్నప్పటికి కూడా హెడ్ లైట్ పనిచేయాలి కదా, ఎందుకు పనిచేస్తలేదు? అది కాకుండా హెడ్ లైట్ ముందుగానే బ్రేక్ అయ్యింది అని చెప్పేసి కొన్ని అనుమానాలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణమో అంటే, ఎంత ఘోరమో అంటే, దాదాపుగా 10 గంటలకి ఇదేదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో 10 గంటలకి ఇక్కడ కనిపించిండు పాస్టర్ గారు. 10 గంటలకు కనిపించిన వ్యక్తి 7 కిలోమీటర్లు వెళ్ళాలంటే హైవే కాబట్టి 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ దాదాపుగా 11:30కి ఆయన చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అంటే గంటన్నర మధ్యలో ఆయన ఎక్కడికి వెళ్ళిండు? ఈ అనుమానం కూడా చాలామందికి ఉన్నది. ఇది నిజంగా ఘోరం. ఇది కాకుండా ఇక్కడ పోలీసుల వైఫల్యం ఎంత పెద్దగా ఉందంటే, సింపుల్గా పోయే కేసు ఏదైతే ఉందో ఆ కేసుని పోలీసులు మొత్తం కాంప్లికేటెడ్గా మార్చేశారు. ఎంత కాంప్లికేటెడ్గా అంటే, అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో జనరల్గా మనం చూస్తే ఆ సంఘటనలో ముందుగా ఆ ప్లేస్ని మనం ఏం చేస్తామంటే సీజ్ చేస్తాం ఆ ప్లేస్ని. పోలీసులు 24 గంటల వరకు ఆ ప్లేస్ని సీజ్ చేయలే. ఈ కర్రలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడే పడి ఉన్నాయి. అంటే ఎవరైనా వెళ్ళి వాటిని తొలగించినా కూడా అడిగే దిక్కు లేదు, చూసే దిక్కు లేదు. ఇది పోలీసుల వైఫల్యము. అదే కాకుండా సంఘటన జరగగానే అక్కడ సిఐ గారు, ఇక్కడ చూడండి, సిఐ గారు లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పారట. అది కాకుండా ఎవరో నారా లోకేష్ గారికి కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి, నారా లోకేష్ గారికి చెప్పారు అంటే అది సిఐఎస్ఐ స్థాయి కాదు, ఎవరో పెద్ద అధికారి చెప్పిండు కాబట్టి నారా లోకేష్ గారు ఆయన ట్వీట్ చేసి ఉంటాడు ఏమని అంటే ఇది యాక్సిడెంట్ అని. కానీ అక్కడ చూశాక క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇది మర్డర్ అని చెప్పేసి అర్థమవుతుంది. అది కాకుండా ఇక్కడ చూడండి, ఎందుకంటే దెబ్బలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేశారు, చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. అబద్ధం అంటలేదు, సాక్షిగా మనసాక్షిగా చెప్తున్నా అది ఖచ్చితంగా హత్య లేదు చెప్పారు, చూడగానే హత్య తెలుసు. హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ అండి. ఈయన గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దైవభక్తి కలవాడు, అబద్ధం చెప్పడు. అది కూడా చెయ్యెత్తి నేను అంటే చెప్పకూడదు, కొంచెం సెంటిమెంటల్గా ఆయన చూస్తే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. ఆయన వాగ్దానం కూడా చేస్తున్నాడు, స్వయంగా నాకు చెప్పారండి డాక్టర్లు ఇది హత్య అని చెప్పేసి. ఎందుకు హత్య అంటే కొన్ని విషయాలు ఇక్కడ నేను చూపించలేను. ఏంటి అంటే హెల్మెట్ దొడుకుని ఉన్నాడు మన పాస్టర్ గారు, అయినప్పటికీ కూడా బాడీలో ఎక్కడ కూడా పెద్ద పెద్ద దెబ్బలు లేవు. కానీ ఆయన మొహం మాత్రం ఏదో కర్రతోడో రాడుతోడో కొడితే ఎట్లా పలిగిపోద్ది ఆ స్థాయిలో ఆయన ముఖం అన్నది ఉన్నది. అది కాకుండా ఇంకో ఘోరం ఏంటంటే ఆయన ప్యాంట్ కింద లోపల కాలిపోయి ఉన్నది చర్మం, దాదాపుగా 5-6 ఇంచులు చర్మం కాలిపోయి కూడా ఉన్నది. అది కాకుండా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి కానీ తల మీదనే మేజర్గా, అది కూడా మొహం మీద ఈ ఏరియానే మొత్తం పగిలిపోయింది. ఇంత దారుణంగా ఉన్నది. ఇక్కడ ఆ సీన్ చూస్తే, ఆ ఏరియా చూస్తే కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ నేను ఇక్కడ ప్లే చేయలేను. కానీ అది చూస్తే గుడ్డోడు మెల్లోడు కూడా క్లియర్గా చెప్తాడు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని. అది కాకుండా ఎక్కడో ఆయనను చంపి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీద బుల్లెట్ పడుకోబెట్టిరు అని కూడా కొంతమంది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇక మనం ఈ మత రాజకీయాల మీదకి వద్దాం. ఈ సంఘటన జరిగి దాదాపుగా ఇది 3వ రోజు, 25వ తారీఖు ఉదయం ఆయన చనిపోయినట్టు ధృవీకరిస్తే ఈరోజు 28వ తారీఖు వరకు కూడా నేను వీడియో చేయలేదు దీని మీద. ఎందుకు చేయలేదంటే ఇది మత రాజకీయాల్ని ప్రేరేపించేలాగా ఉన్నది అని చెప్పేసి నేను ఇందులోకి వెళ్ళకూడదు, ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి నేను కావాలని దీని మీద వీడియో చేయలే. లేకపోతే ముందు రోజే 25వ తారీఖే వీడియో చేసేవాడిని. కానీ కొంతమంది సన్నాసులు వెధవలు దీని మీద కూడా మత రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలి, నేను సన్నాసులు వెధవలన్నని చెప్పేసి తప్పుగా అనుకోవద్దండి, దీనికి ఒక కారణం ఉంది, ముందుగానే క్షమాపణలు కోరిన. ఉదాహరణకి ఒక పాస్టర్ ఉన్నాడండి, పాస్టర్ అజయ్ అని చెప్పేసి. ఈ వ్యక్తి అక్కడికి చేరుకొని నో డౌట్ ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసు కూడా క్లోజ్ చేసేవాళ్ళేమో, వీళ్ళు వెళ్ళడం వల్లనే ఇది యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి ప్రస్తుతం అక్కడ ఎస్పీ గారు దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తున్నారు. నో డౌట్ మీరు చేసింది మంచి పనే. కానీ ఆ మంచి పని చేసిన తర్వాత మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, పాస్టర్ అజయ్ గారంట ఈయన మత రాజకీయాలను మొదలుపెట్టాడు. మా అందరికీ ప్రాణాపాయం ఉంది, మమ్మల్ని కూడా చంపేస్తామంటున్నారు అని చెప్పేసి ఈ పాస్టర్ గారు ఒక మత రాజకీయాన్ని మొదలుపెట్టారు. నేను ఒకటే విషయం చెప్తాండి, అది ఎవరైనా
హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధిస్ట్ అయినా, ఎవరైనా సరే నేను ఒకటే మాట చెప్తా ఏంటంటే, మన మతాన్ని గౌరవిస్తూ, మన మతాన్ని ప్రేమిస్తూ, మన మతాన్ని ఆరాధిస్తూ పక్కవాడి మతాన్ని కూడా మనం గౌరవించాలి. ఆరాధించు నీ మతాన్ని, పక్కవాడి మతాన్ని గౌరవించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్కి ఏం పని లేదు. తెల్లారంగానే ఏం చేస్తారు, ఎవడో ఒక పనికి మళ్ళీ పోరంబోకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆడి పోయి కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ మతం గురించి మాట్లాడుకోరు. మా మతం ఇలాంటిది, మా మతంలో ఈ మంచి చేసినాము, మా దేవుడు ఇలాంటి వాడు, మా దేవుడు మంచోడు అని చెప్పరు. పక్క వాళ్ళ మతం గురించి మాట్లాడుకుంటా పక్క వాళ్ళ దేవుడిని తిడతాడు. ఈ పాస్టర్ అజయ్ అనేవాడు, ఈయన అంటే హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి ఒక దేవుణ్ణి పట్టుకొని, నా బామ్మర్దా, నా దేవుడా, నేను ఎందుకు గౌరవించాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ పాస్టర్ అజయ్ అనేటువంటి వాడు. వీడు కేవలం వీరికి ఏం కావాలంటే మైలేజ్ కావాలి, న్యూస్ పేపర్లలో ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి. నిజంగా క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళని కించపరచు అని చెప్పదు. కానీ ఈ వ్యక్తి చేసేది ఏంది అంటే ఇది, నేను జై అనను, రాముడికి జై అనను, నేను రాముడికి జోహార్ అంట. ఎందుకంటే రాముడు చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన వ్యక్తులకు జోహార్ అనాలి కదా అని చెప్పేసి పోరంబోకు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ పాస్టర్ అజయ్ అనేటటువంటి వాడు. ఎందుకు చేసాడు అంటే కేవలం మైలేజ్ కోసం, కేవలం ఫోటోల కోసం, కేవలం వీడియోల కోసము, టీవీలలో రావడం కోసం. దీనికోసం పక్క వాళ్ళ మతాల్ని తిట్టడము, రోజు కించపరచడము, టీవీలలోకి రావడం. ఈ వ్యక్తి ఒకడే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే శివశక్తి కరుణాకర్ అంట, శివశక్తి కరుణాకర్ హిందూయిజం గురించి మాట్లాడతాడు. నాకు తెలిసిన హిందూయిజం ఈ శివశక్తి కరుణాకర్ కూడా తెలిసి ఉండదు, ఒకసారి వస్తే తెలుస్తుంది. కానీ నేను ఆ లెవెల్లో ఆ దిగజారుడు మత రాజకీయాలు చేయను, నాకు అవసరం లే. కులాలు మతాలు ఎట్లా ఉండాలంటే భారతదేశంలో అందరూ కూడా అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి బతకాలి. ఒకళ్ళకి కష్టం వచ్చింది అంటే మనం ఏం చేసినా సరే వాడి కష్టాన్ని తీర్చాలి, కులాలను మతాలను పక్కన పెట్టి తీర్చాలి. అది భారతదేశం నేర్పిస్తుంది. ఇక్కడ ఈ శివశక్తి ఎవరైతే ఉన్నారో కరుణాకర్, ఇట్లాంటి వ్యక్తులు, ఇక్కడ పాస్టర్ అజయ్ లాంటి వ్యక్తులు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి, వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఇట్లాంటి పోరంబోకు మాటలు మాట్లాడతారు. అదే కాకుండా రాధా మనోహర్ దాస్ అంట, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. ముస్లింలలో కూడా ఉన్నారండి. ముస్లింలలో షఫీ అని చెప్పేసి ఉన్నాడు ఒక వ్యక్తి. ఇక్కడ చూడండి, వింత వీడియో, నాకు చాలా వింతగా అనిపించింది. ఒక వీడియో ప్లే చేస్తాను నేను, ఇక్కడ చూడండి. బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్నా, మేము చర్చిల్లో ఉన్నా, ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండదు. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవులంగా ఉన్నా, మీరు ముస్లిం సహోదరులైనా, మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండదు. ఎవరు ఈయన అంటే పాస్టర్ అజయ్. ఈయన ఎవడు అంటే షఫీ. ఏమంటాడు, బైబుల్ని ఎంతగా గౌరవిస్తాం, ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. మరి భగవద్గీతను గౌరవించవా? ఇదేమి ఎక్కడ రోగం రా మీకు, ఇది ఎక్కడ రోగం రా మీకు, నాకు అర్థం కాదు. ఏ భగవద్గీతను గౌరవించవా? బైబుల్ని నువ్వు గౌరవించు, నువ్వు ఆరాధించు, ప్రేమించు, అది నీ మతం. పక్క వాళ్ళ దేవుళ్ళని, పక్క వాళ్ళ గ్రంథాలని గౌరవించు, అది మానవత్వం. నువ్వు ఇక్కడ ముందర నిలబడి ఈ షఫీ అనే వ్యక్తిని నువ్వు ఏమంటున్నావు అంటే, బైబుల్ని మేము ఎట్లా ప్రేమిస్తామో ఖురాన్ని కూడా అట్లనే ప్రేమిస్తాం అని చెప్పేసి చెప్తే, మరి భగవద్గీతని ఎందుకు గౌరవించావు? ఇదా మత రాజకీయం? సిగ్గులజ్జుందా? నెక్స్ట్ చూడండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా, వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు ఉన్నారు. మేము దేవుడు చిత్తమని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా, ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం, రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అజయ్ని చంపుతామంటున్నారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో, అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అజయ్ అంటే ఈయన చంపుతామని చెప్పేసి ఎవడో పోరంబోకుడు అన్నాడంట. ఆ పోరంబోకుడు మాట్లాడగా ఈయనకి తడిసి మొత్తం అదైపోయింది, భయపడుతున్నాడు. భయపడి ఇప్పుడు ముస్లింలు కూడా సోదరులే అని చెప్పేసి ముస్లింలను కలుపుకుపోతున్నాడు. ఏ సోదరికి ఈయనే గుర్తొచ్చిందా? వేరే దేశాలలో కొట్టుకుంటురుగా ముస్లింలు, క్రిస్టియన్లు, అమెరికా లాంటి ప్రాంతాలలో కొట్టుకుంటురుగా, మరి అక్కడ గుర్తులేదా? ఈరోజు ఏంటి పరిస్థితి? ముస్లిం దేశాల పరిస్థితి ఏంటి? ముస్లిం దేశాలని నాశనం చేసిన వాళ్ళు ఎవరు? అమెరికన్లే కదా, క్రిస్టియన్లే కదా వాళ్ళు. మరి దాని గురించి మాట్లాడవా? సరే, ఈ వ్యక్తి మాట్లాడతలేడు. పక్కన ఓ ముస్లిం సోదరుడు షఫీ గారు ఉన్నాడు కదా, మరి షఫీ గారి నోట్లో ఏమైనా ఆలుగడ్డలుందా? మాట్లాడా?
ఏమైనా పిల్లగా ఈడ క్రిస్టియన్లు ముస్లింలు ఒకటే అంటున్నావు, మరి ఆడ మా వాళ్ళని చంపుతున్నారు, రోజు వేల మందిని చంపుతున్నారు, మరి ఆడ నోరెత్తవే అని చెప్పేసి చెప్పవా? ఈడనైతే కలుపుకుపోతారా? ఎందుకంటే హిందువులని ఒక కార్నర్ చేయాలి. సిగ్గుందా? నువ్వు హిందువులు ముస్లింలు ఒకటే అన్నప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అది కాదు. ముస్లింలు క్రిస్టియన్లు ఒకటే అన్నప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అది కాదు. ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అందరం ఒకటే, మనం ఒక దేశంలో అన్నదమ్ములము. ఇది చేసిన వాడు ఎవడైనా సరే, ఏది పాస్టర్ గారి చావు కారణము లేదా చంపినవాడు ఎవడైనా సరే వాడిని శిక్షిద్దాము. వాడు హిందువు అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే అని చెప్పేసి నువ్వు ఒక పాస్టర్గా చెప్పాలి. కానీ నువ్వు వీడేం చేస్తున్నావు అంటే మత రాజకీయాలు చిచ్చును రెచ్చగొడుతున్నావు. ఈరోజు గుండె కాలి గుండె మండి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ చూడండి నిజమైన క్రిస్టియన్స్ ఎట్టుంటారో, నిజంగా చాలా ఆనందం వేసింది. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. పీస్ అండ్ హార్మనీ, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్. ఎవరు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్. ఎంత మాట అన్నది? పీస్ అండ్ హార్మనీ, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్. కానీ ఈ వ్యక్తి ఏమంటాడు, నా దగ్గర వీడియో ఉంది, నేను ప్లే చేస్తలేను, అది ఏదో ఛానల్కి ఇచ్చాడు, ఏబీపీ అనుకుంటా, ఏదో ఛానల్కి ఇచ్చాడు. నా బండిలో రాడ్లున్నాయి, మమ్మల్ని కొడితే మేము ఊరుకుంటామా? మేము మళ్ళీ ఎదురుదాడి చేయమా? మేము సవాలైపోతాం? క్రిస్టియానిటీ ఏం నేర్పిస్తుందిరా? నువ్వు పాస్టర్వి, ఏం నేర్పిస్తుంది? పీస్ అండ్ హార్మనీ నేర్పిస్తుంది, రివెంజ్ నేర్పించట్లేదు. ఇక్కడ సోదరి ఎంత బాగా చెప్పింది చూడు. ఆమెను చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. భర్త చనిపోయినాక ఆమె ఒక మాట అన్నది. ఏమన్నది అంటే, నేను క్షమించేస్తున్నా ఆయనను చంపిన వాళ్ళని అన్నది. ఇది క్రిస్టియానిటీ. నువ్వు చేస్తుంది క్రిస్టియానిటీ కాదు, బ్రోకరిజం అంటారు దీన్ని. బ్రోకరిజం అంటారు దీన్ని. నువ్వు చేస్తున్నది అది. మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఈరోజు పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని, పచ్చగా ఉన్నటువంటి తెలంగాణలో మధ్యలో భగ్గుమని ఒక మతాల మధ్యలో ఒక మంట పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నేను ఒక ముస్లింగా చెప్తున్నా. నా క్రిస్టియన్ సోదరులకి, నా హిందూ సోదరులకి, అందరికీ, సిక్కు సోదరులకి, భారతదేశంలో కాదు ప్రపంచంలో అందరి సోదరులకు ఒక మాట చెప్తాను. ఏంటంటే భారతదేశం, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, భారతదేశం మా అందరిది. ఎవడికో ఒకడికి కష్టం వస్తే వాడు క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని మేము ఆలోచించాం, అందరం కలిసి నిలబడతాం. ఆ మాట చెప్పు. ఎవడో ఒకడు పీ తినడని చెప్పేసి నువ్వు కూడా పీ తింటావా? పాస్తర్వా? ఈ పని చేస్తావా? ఇంకోటి, ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి శివశక్తి కరుణాకర్ గారు, ఏమండి వాడెవడో పీ తినడం నువ్వు తింటావా? హిందూయిజంలో ఉందా? లే. ఇది నువ్వు కొత్త హిందూయిజం నేర్పుతున్నావు ప్రజలకి, కక్ష హిందూయిజం నేర్పుతున్నావు ప్రజలకి, కక్ష క్రిస్టియానిజం నేర్పుతున్నావు నువ్వు. పాస్టర్ గారు, అజయ్ గారు, నువ్వు క్రిస్టియన్స్కి, కక్ష ముస్లిం ఇది నేర్పుతున్నావు నువ్వు. ఎవరు? షఫీ గారు, ముస్లిమ్స్కి. సిగ్గుండాలి, అందరికీ సిగ్గుండాలి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు చస్తే రేపటికి రెండో రోజు దేశం ఉంటుంది, ఈ మట్టిలానే ఉంటుంది, మన కూతుర్లు కొడుకులు, మన వంశం ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు కొట్టుకొని చావాలా ఈరోజు మీరేదో న్యూస్ పేపర్లోకి రావాలని చెప్పేసి? ఒక్కసారి ఈ విషయం మీద ప్రజలు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఎవరైతే వీళ్ళని అందరినీ ఫాలో అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ అన్ఫాలో అవ్వండి. నిజంగా క్రిస్టియానిటీ అంటే ఏంటో మీకు బైబిల్ చెప్తుంది, మధ్యలో ఎవరు అక్కర్లా బ్రోకర్లు. నిజంగా ఇస్లాం అంటే ఏంటో ఖురాన్ చెప్తుంది, మధ్యలో ఎవరు బ్రోకర్ అక్కర్లా. మీకు నిజంగా హిందూయిజం ఏంటో అంటే భగవద్గీత చెప్తుంది, మీకు ఎవడు బ్రోకర్లు అక్కర్లా. మధ్యలో చదువుకోండి, అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి అన్ని పుస్తకాలు. ఎందుకు మీకు మధ్యలో? మీకు బ్రోకర్ అవసరమా? అవసరం లే కదా. దేవుడికి మీకు మధ్యలో మూడో వ్యక్తి అవసరం లేదు. దయచేసి ఇట్లాంటి వ్యక్తులను నమ్మకండి. ఈరోజు రాష్ట్రాన్ని మెల్లగా ఉడికిచ్చే ఒక ప్రయత్నం రాజకీయంగా చేస్తుంది. ఇందులో వెనకాల రాజకీయం కూడా ఉంది. ఆ రాజకీయం గురించి నేను ఈరోజు మాట్లాడితే చాలా విషయాలు కక్కవలసి వస్తుంది, అందుకే నేను మాట్లాడతలేను. దయచేసి నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే వీడియో నన్ను క్షమించండి. కేవలం ప్రజలందరూ ఒకటే, కలిసిమెలిసి ఉండాలి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్నదమ్ములు అని చెప్పడమే నా ఉద్దేశం, కానీ వేరే ఏది కాదు. తప్పకుండా ఈ వీడియో కింద మీరు కమెంట్ మాత్రం చేయండి. మంచైనా చెడైనా, నన్ను తిట్టాలన్నా, నన్ను పోడాలన్నా, దేశం కోసం ఒక కమెంట్ చేయండి. దేశం మంచి కోసం, సమైక్యత, మనం అందరం కలిసి ఉండాలి. కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి మాట ఒక కమెంట్ రూపంలో చేయండి. అదే కాకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.